వెల్కమ్ టు విఎస్పి యూనిటీ 2K25. మనం ఈ ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు 1Aలో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఎక్సర్సైజ్ 5Fని డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో నుంచి మనకు లాంగ్ క్వశ్చన్ 100% ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోకి ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇంతకు ముందు మనం ఒక 2 ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది చూడని వాళ్ళు ఉంటే కింద మన ప్లేలిస్ట్లో చూడండి. 1A మ్యాథమెటిక్స్ అని ఉంటుంది, మీన్స్ ఇంటర్ మ్యాథ్స్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే. సో దీన్ని ఏ విధంగా చేయాలి అన్నదాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఆ ఫార్ములాస్ ఏవన్నది ముందు చూద్దాం. sin C ప్లస్ sin D. sin C ప్లస్ sin D ఫార్ములా వచ్చేసి ముందు ప్లస్ sin ఉంటే 2 sin C ప్లస్ D/2 C ప్లస్ D/2 cos C మైనస్ D/2 అనేది ఫార్ములా అన్నమాట. మిడిల్లో మైనస్ ఉంటే ఈ కాస్ ఇక్కడ వస్తుంది, సైన్ ఇక్కడ వస్తుంది, అంతే. ఓకే, సో నెక్స్ట్ మనకు ఇంకొక ఫార్ములా అవసరం ఉంటుంది. అది జనరల్గా అయితే sin 2A అని ఉంటుంది ఫార్ములా, 2 sin A cos A. ఓకే, కానీ మీరు ఇక్కడ క్వశ్చన్ని గమనిస్తే ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ 2 అనేది మెన్షన్ చేయలేడు కాబట్టి మనం ఏం తీసుకోవాలి, దీన్ని 2 అనేది ఉండొద్దు. ఇక్కడ ఈ 2 ఉండొద్దు అంటే ఏ ప్లేస్లో A/2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ A/2 ఈజ్ ఈక్వల్ టు 2 sin A/2 కాస్ A/2 అని రాయొచ్చు అనమాట. ఈ 2 క్యాన్సిల్ అవుతే sin Aకి ఫార్ములా వచ్చేసి 2 sin A/2 కాస్ A/2 అనేది sin Aకి ఫార్ములా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాబ్లంలో. సో ఇంకొకటి ఇక్కడ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాడు ABCR యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని. సో ABCR యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees కాబట్టి A ప్లస్ B ప్లస్ C 180 అని రాసుకోవడం జరిగింది. సో మనం దీన్ని సింప్లిఫై చేసే టైంలో మనకేమవుతుంది, A/2 B/2 C/2 అనే టర్మ్స్ వస్తాయి. అంటే ఇక్కడ దీన్ని డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్ చేస్తే A/2 ప్లస్ B/2 ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ టు 180/2 అనేది రావడం జరుగుతుంది. అంటే A/2 ప్లస్ B/2 ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees అన్నమాట. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చేస్తారన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సొల్యూషన్లోకి ఎంటర్ అవుదాం. ముందు sin A ప్లస్ sin B మైనస్ sin C అనేది LHS పార్ట్. ఈ LHS నుంచి RHSని తీసుకురావాల్సి ఉంటుంది. చూద్దాం. సో ఫస్ట్ 2 టర్మ్స్ అనేవి sin C ప్లస్ sin D ఫామ్లో ఉన్నాయి. అంటే దీన్ని మనం 2 sin C ప్లస్ D/2 అంటే 2 sin A ప్లస్ B/2 కాస్ A మైనస్ B/2 అని రాయొచ్చు. మైనస్ ఇదే విధంగా ఉంది, ఈ ఫార్ములాలా ఉంది. ఇన్ ప్లేస్ ఆఫ్ A మనకి ఇక్కడ C ఉంది. అంటే 2 sin C/2 కాస్ C/2 అని రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ A ప్లస్ B/2 ప్లస్లో ఏం రాసుకోవచ్చు, దేన్ని రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఒక టర్మ్ అనేది మనం రెండులో నుంచి కామన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కామన్ తీసుకోవడానికి ఏం చేస్తాం చూడండి, ఇక్కడ A ప్లస్ B/2 ప్లేస్లో 90 degrees మైనస్ C/2 అని రాయొచ్చు దీని నుండి. ఓకే, అంటే ఇక్కడ A ప్లస్ B/2 ప్లేస్లో ఇప్పుడు నేను సైన్ ఆఫ్ 90 మైనస్ C/2 అని రాస్తున్నాను. కాస్ A మైనస్ B/2 మైనస్ 2 sin C/2 కాస్ C/2. ఓకే,
సో మనకి ఇంకొక విషయం తెలుసు, ఇన్ కోఆర్డినేట్ జామెట్రీలో ఇక్కడ 0, 90, 180, 270, 360 ఈ విధంగా యాంగిల్స్ ఉంటాయి, రైట్. వీటిని 4 క్వాడ్రంట్స్ అంటాం. 90 ప్లస్ ఉన్న, 90 మైనస్ వచ్చిన, 270 మైనస్ ఉన్న, 270 ప్లస్ ఉన్న మనకు సైన్ ఏమవుతుంది అంటే కాస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఉంటే ఇది కాస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ముందు ఏ సింబల్ వస్తుంది అనేది డిపెండింగ్ ఆన్ క్వాడ్రంట్ ఉంటుంది. Q1, Q2, Q3, Q4. సో మనకి ఇవి తెలుసు. ఏ విధంగా సింబల్స్ చేంజ్ అవుతాయి అన్నది ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఇక్కడ అన్ని పాజిటివే. ఇక్కడ సైన్ అండ్ సైన్కి అపోజిట్ కొసైన్, కొసెక్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ ట్యాన్ కాట్ పాజిటివ్. ఇక్కడికి వచ్చేసి కాస్, సెక్ అనేవి పాజిటివ్. మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సైన్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, మరి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. 90 మైనస్ అంటే 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఫస్ట్లో అన్నీ పాజిటివే కాబట్టి 90 ఉంటే సైన్ని కాస్గా రాయొచ్చు. 2 cos c/2 అని రాసుకుంటాం. cos a మైనస్ b/2 మైనస్ 2 sin c/2 cos c/2. ఓకేనా. సో ఇదంతా మన ప్రీవియస్ నాలెడ్జ్ అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ స్టెప్ని చేంజ్ చేయడం జరిగింది. మీరు ఈ 2 స్టెప్స్ని, ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే 2 cos c/2 అనేది కామన్గా ఉంది. దాన్ని బయటికి తీసుకుంటే cos a మైనస్ b/2 మైనస్ sin c/2 అనేది ఇక్కడ మిగిలింది. ఓకే, సో మళ్ళీ ఈ c/2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఈ c/2 ప్లేస్లో మనం దీని నుండి 90 మైనస్ ఆఫ్ a/2 ప్లస్ b/2 అని రీప్లేస్ చేయొచ్చు c/2 ప్లేస్లో. దీని ప్లేస్లో చూడండి, రీప్లేస్ చేస్తే 2 cos c/2 ఇంటూ cos ఆఫ్ a/2 మైనస్ b/2 సపరేట్ చేస్తున్నాం 2ని, మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ a/2 ప్లస్ b/2 అనేది రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే, 90 మైనస్ టీటా అంటే మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అప్పుడు ఏం రాసుకుంటాం? సైన్ అనేది సింబల్ చేంజ్ అవ్వదు. ఇక్కడ మైనస్ ఉంటే మైనసే, ప్లస్ ఉంటే ప్లస్సే ఉంటుంది. సో 2 cos c/2 cos ఆఫ్ a/2 మైనస్ b/2. ఓకే, 90 మైనస్ కాబట్టి సైన్ అనేది కాస్ అవుతుంది. కాస్ ఆఫ్ a/2 ప్లస్ b/2. ఓకేనా. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉంటుంది. అదేంటి అంటే కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b వచ్చేసి ఫార్ములా వచ్చేసి మిడిల్ మైనస్ ఉంటే 2 సైనే ఉంటాయి అన్నమాట. 2 sin a sin b. ఇది ఫార్ములా 2 sin a sin b. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 2 cos c/2 ఇంటూ 2 sin a/2 cos a/2. 2 sin a ఉంటాయి. sin ఆఫ్ a మైనస్ b మైనస్ sin ఆఫ్ a ప్లస్ b ఏమవుతుంది అంటే 2 sin a/2 sin b/2. 2 sin a/2 sin b/2. ఓకే, సో 2 2 4 మల్టిప్లై చేద్దాం. 4 ఇవి ఒక ఆర్డర్లో రాస్తే 4 sin a/2 sin b/2 cos c/2 అన్నమాట. ఇది మనకు కావాల్సిన RHS, రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, RHS వచ్చేసింది. అంటే మనం LHSని తీసుకుంటే మనకు RHS రావడం జరిగింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది ప్రాబ్లంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్.
ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి మన ఇంటర్మీడియట్ ఛానల్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నుంచి వీలైన అన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏవైతే మన ఐపీఈకి ఇంపార్టెంట్, ఓకే, పబ్లిక్ ఎగ్జామ్స్కి ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అని ఉంటాయో వాటిని మాత్రమే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అది 1Aకి మ్యాథ్స్ ఏకి సంబంధించిన ట్రిగ్నామెట్రీలో ఒక చిన్న టాపిక్లోని ఒక ప్రాబ్లం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.